ఇక వార్తల్లోని వివరాలు. భారత్పై వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్లతో దాడికి యత్నించింది. 5 రాష్ట్రాల్లో 24 నగరాలను లక్ష్యంగా చేసుకొని ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం గగనతలంలో కూల్చేసింది. మరోవైపు అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా కాశ్మీర్లో 5తో పాటు పలు ప్రాంతాల్లో బ్లాక్అవుట్ పాటించారు. మరిన్ని వివరాలు. భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడింది. కాశ్మీర్ నుంచి కచ్ వరకు 26 నగరాలు లక్ష్యంగా డ్రోన్ల దాడులకు దిగింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ నిన్న రాత్రి కూడా డ్రోన్ దాడులతో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. వాటన్నిటినీ భారత్ అడ్డుకొని కూల్చేసింది. జమ్మూ, సాంబా, పఠాన్కోట్ జిల్లాల్లో పాకిస్తాన్ డ్రోన్లను గగనతలంలోనే పేల్చేసింది. శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసింది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్, ఉదంపూర్, నగ్రోటా, అఖ్నూర్ తదితర ప్రాంతాలపై డ్రోన్ల దాడికి యత్నించింది. 50కు పైగా డ్రోన్లను పాక్ సంధించింది. పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లను గాల్లోనే మన వ్యవస్థలు పేల్చేశాయి. పాక్కు చెందిన డ్రోన్లను గుర్తించి కూల్చివేసినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పోఖ్రాన్లోనూ సైరన్లు మోగించి విద్యుత్ నిలిపివేశారు. జోధ్పూర్, బాడ్మేర్, శ్రీగంగానగర్ వంటి చోట్ల పూర్తిగా చీకట్లు అలుముకున్నాయి. ఈ రాష్ట్రంలోని 5 సైనిక స్థావరాలపై పాక్ దృష్టి పెట్టడంతో అప్రమత్తత ప్రకటించారు. కాశ్మీర్ లోయలోనూ బ్లాక్అవుట్ ప్రకటించారు. ఇళ్లలోనే ఉండాలని, లైట్లు ఆపేయాలని పోలీసులు సూచించారు. జమ్మూలో, దక్షిణ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాక్అవుట్ ప్రకటించారు. ఆ మేరకు ప్రజలకు సూచనలు జారీ చేశారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్మూ, సాంబా జిల్లాలో ఫిరంగులతో పాక్ రేంజర్లు విరుచుకుపడ్డాయి. కుప్వారా, సాంబా, పూంచ్, యూరి, నౌగాం, హండ్వారాల్లో నియంత్రణ రేఖ వెంట భారీగా శతగ్నిగుళ్ల వర్షం కురిపించింది. జమ్మూ, సాంబా జిల్లాల్లోని సుచేత్గఢ్, రామ్గఢ్ సెక్టార్లలో చొరబాట్లకు అనుకూలంగా భారీగా ఫైరింగ్ చేసింది. అమృత్సర్లో భారీగా కాల్పులు జరిపినట్లు సమాచారం. పాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం తిప్పుకొట్టింది. పలు పాక్ పోస్టులపై విరుచుకుపడింది. పూంచ్, రజౌరి, ఊరి సెక్టార్లలో దాడుల్ని భారత సైన్యం తిప్పికొట్టినప్పుడు పాక్కు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.